గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ పేపర్స్ వాచ్. ఇవాల్టి న్యూస్ పేపర్స్ లో ప్రధానంగా ఏ అంశాలని హైలైట్ చేశారో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఈనాడు పేపర్ చూసుకుంటే, మీరే తెలుసుకోండి అంటూ గోదావరి మళ్లింపు నీటిపై బోర్డు స్పష్టీకరణనిచ్చిన విషయాన్ని ప్రధానంగా మెయిన్ గా హెడ్లైన్ ని హైలైట్ చేశారు. తెలంగాణ వాటాను ట్రిబ్యునల్ నిర్ణయించాలి అంటూ లేదా రెండు రాష్ట్రాలు అవగాహనకు రావాలని బోర్డు తెలిపిన విషయాన్ని మెయిన్ గా హైలైట్ చేశారు. అలాగే కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖకు లేఖ రాయాలని తెలంగాణ నిర్ణయం తీసుకునే విషయాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. గోదావరి నుంచి కృష్ణా బేసిన్ కు మళ్లించే నీటిలో వాటా నిర్ణయించడం లేదా ఇందుకోసం సిఫార్సు చేయడం తమ పరిధికి మించిన అంశమని గోదావరి నదీ యాజమాన్య బోర్డు స్పష్టం చేసింది అంటూ, అలాగే గోదావరి జల వివాద ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం పోలవరం ద్వారా గోదావరి నుంచి కృష్ణాకు మళ్లించే 30 టీఎంసీలలో 45 టీఎంసీలు, పట్టిసీమ ద్వారా మళ్లించే నీటిలో 45 టీఎంసీలు కలిపి మొత్తం 90 టీఎంసీలు రావాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్ ఇన్ఛార్జ్ రాసిన లేఖకు బోర్డు ఈ విధంగా స్పందించిన విషయాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక రేపు ప్రధాని మోదీ నిరాహార దీక్ష అంటూ హైలైట్ చేశారు. కార్యాలయంలో విధులు నిర్వహిస్తూ ఉపవాసం ఉంటున్నారు అంటూ, అలాగే పార్లమెంట్ లో విపక్షాల తీరుకు నిరసనగా ప్రధాని మోదీ నిరాహార దీక్ష చేసేందుకు కూడా సిద్ధమైనట్లు మెయిన్ గా హెడ్లైన్ చూస్తున్నాం. విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడానికి నిరసనగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 12న అంటే రేపు రోజంతా నిరాహార దీక్ష చేయనున్నారు అంటూ, అలాగే పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కర్ణాటకలోని హుబ్లీలో ధర్నా కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు అంటూ కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక సమాజాన్ని చీల్చడమే విపక్షాల పని అంటూ ప్రధాని దుయ్యబట్టిన విషయాన్ని కూడా హైలైట్ చేశారు. పేదలు బాగుపడితే వారు సహించలేరు అంటూ కూడా నిన్న చేసిన వ్యాఖ్యల్ని మెయిన్ గా హైలైట్ చేసిన విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక మంచి పనితీరు కనబర్చే రాష్ట్రాలపై వివక్ష అంటూ కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. 15వ ఆర్థిక సంఘం విధి విధానాల్ని మార్చాలి అంటూ దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సదస్సు డిమాండ్ చేసిన విషయాన్ని కూడా హైలైట్ చేశారు. తెలంగాణ, తమిళనాడు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు అన్న, ఈ సదస్సుకు హాజరు కాలేదు అన్న అంశాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. తదుపరి సదస్సు విశాఖలో ఉండే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా హైలైట్ చేశారు. ఇక కామన్వెల్త్ క్రీడల్లో హీనా సిద్ధుకు స్వర్ణం అంటూ కూడా హైలైట్ చేశారు. కామన్వెల్త్ క్రీడల్లో మంగళవారం భారత్ షూటర్ హీనా సిద్ధు స్వర్ణం సాధించింది అంటూ, 25 మీటర్ల పిస్టల్ ఆమె విజేతగా నిలిచింది అంటూ, పారా పవర్ లిఫ్టర్ సచిన్ చౌదరి కాంస్య గెలుచుకున్నాడు అంటూ, అయితే మొత్తంగా భారత్ కు 11 స్వర్ణాలు సహా 21 పథకాలతో పట్టికలో ప్రస్తుతానికైతే 3వ స్థానంలో కొనసాగుతోంది అంటూ కూడా హైలైట్ చేశారు. ఇక ఆనంద నగరి అమరావతి అంటూ కూడా మెయిన్ గా హెడ్లైన్ హైలైట్ చేశారు. అత్యంత నివాసయోగ్యంగా తీర్చిదిద్దుతామంటూ, అలాగే ఫిన్లాండ్, సింగపూర్ విధానాలే స్ఫూర్తి అంటూ కూడా సదస్సు ప్రారంభోత్సవ స్పీచ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల్ని ప్రధానంగా హైలైట్ చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచంలోని అత్యుత్తమ ఆనంద నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించిన విషయాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక ఆధార్ లేదని పింఛన్ను ఆపొద్దు అంటూ బ్యాంకులకు ఈపీఎఫ్ఓ సూచన చేసిన అంశాన్ని కూడా హైలైట్ చేశారు. ఆధార్ లేదన్న కారణంతో పింఛన్ చెల్లింపు నిరాకరించకూడదని బ్యాంకులకు ఉద్యోగుల భవిష్యత్ నిధి సంస్థ సూచించిన విషయాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక మమ్మల్ని పిచ్చోలను చేస్తోంది అంటూ కూడా మెయిన్ హెడ్లైన్ హైలైట్ చేశారు. కార్యనిర్వాహక వ్యవస్థపై సుప్రీంకోర్టు ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేసింది అంటూ, 1,00,000 కోట్ల రూపాయలు పర్యావరణ నిధులు దారి మళ్లింపుపై నిలదీసిన సుప్రీంకోర్టు ఈ మేరకు నిలదీసిన విషయాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. పర్యావరణానికి ప్రజా ప్రయోజనం కోసం ఉద్దేశించిన 1,00,000 కోట్ల రూపాయల నిధులను ఇతర అవసరాల కోసం మళ్లించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని కూడా హైలైట్ చేశారు. సాక్షి దినపత్రిక చూసుకుంటే, సామాజిక సైన్యం అంటూ సోషల్ మీడియా కార్యకర్తల కావాలంటూ రాజకీయ పార్టీలు ప్రకటన చేసిన అంశాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రచార యుద్ధం అంటూ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అలాగే యూట్యూబ్లపై రాష్ట్ర పార్టీలన్నీ కూడా దృష్టి పెట్టిన విషయాన్ని
దాంతోపాటు 5,000 మంది సోషల్ వాలంటీర్లు కావాలంటూ విజ్ఞప్తులు కూడా చేసిన విషయాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు. నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసుకోవాలని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు, విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు, అలాగే అటు వ్యక్తిగతంగాను సోషల్ బృందాలు ఏర్పాటు చేసుకుంటున్న నేతలు అంటూ కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. అయితే నెలకు 1,00,000 నుంచి 2,00,000 వరకు ఖర్చు పెడుతున్న ఈ కార్యక్రమాల కోసం ఖర్చు పెడుతున్న వైనాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక ముందుగానే ఋతుపవనాలు అంటూ హైలైట్ చేశారు. జూన్ 1 కన్నా 5 నుంచి 8 రోజుల ముందే కేరళకు నైరుతి ఉంటుంది అంటూ క్యుములోనింబస్ మేఘాలు అకాల వర్షాలతో ఇప్పటికే సానుకూల సంకేతాలు కూడా వస్తున్నాయంటే ఈ మేరకు వాతావరణ శాఖ చేసిన ప్రకటనని ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక 13 నుంచి వేసవి సెలవులు అంటూ కూడా హైలైట్ చేశారు. అంటే బుధవారం నుంచి వేసవి సెలవులు ఉంటాయంటూ కూడా హైలైట్ చేశారు. జూన్ 1 నుంచి పాఠశాలలు మళ్లీ పునఃప్రారంభం అవుతాయంటూ జూన్ 2న బడుల్లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటన చేసిన విషయాన్ని కూడా హైలైట్ చేశారు. దారులన్నీ దిగ్బంధం అంటూ హైలైట్ చేశారు. మెయిన్ హెడ్లైన్ చూస్తున్నాం. ఏపీకి ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తున్న వైఎస్ఆర్సీపీ ఎంపీలకు సంఘీభావంగా ప్రజా మద్దతు వెల్లువెత్తిన విషయాన్ని ఈ మేరకు హైలైట్ చేశారు. జాతీయ రహదారులపై ధర్నాలు, రాస్తా రోకోలు, మానవహారాలు, వంట వార్పులతో నిరసన చేసిన విషయాన్ని కూడా హైలైట్ చేశారు. క్షీణిస్తున్న యువ ఎంపీల ఆరోగ్యం అంటూ, అలాగే బీపీ, చక్కెర స్థాయిలో ఆందోళనకరంగా ఉన్నాయంటూ మిథున్, అవినాష్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పరామర్శించిన విషయాన్ని కూడా హైలైట్ చేశారు. ఇక 1,500 కోట్లతో అభివృద్ధి ఉంటుంది అంటూ కూడా మెయిన్ గా హైలైట్ చేశారు. సింగరేణిలో రోడ్లు, మౌలిక సదుపాయాలపై సీఎం కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు అంటూ, గనులు, బొగ్గు తరలించే మార్గాల్లో రోడ్లు ఛిద్రమయ్యాయి అంటూ కూడా హైలైట్ చేశారు. వీటిని సరిదిద్దేలా చర్యలు చేపట్టాలి అంటూ కూడా ఆదేశించిన విషయాన్ని హైలైట్ చేశారు. కలెక్టర్లు, ఎమ్మెల్యేలు కలిసి పనులు గుర్తించాలి అంటూ కూడా సూచన చేశారు. సింగరేణిలో అభివృద్ధి కార్యక్రమంపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక ఆంధ్రజ్యోతి పేపర్ చూసుకున్నట్లయితే సమాజాన్ని చీల్చే పన్నాగం అంటూ మెయిన్ గా హెడ్లైన్ ని హైలైట్ చేశారు. అయితే రేపు ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీ ఉపవాసం చేయబోతున్నారు అన్న విషయాన్ని కూడా మెయిన్ గా హైలైట్ చేశారు. అయితే ప్రతిపక్షాల తీరుకు నిరసనగానే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కూడా హైలైట్ చేశారు. ప్రతిపక్షాలు ఇబ్బంది పెడుతున్నాయంటూ, అభివృద్ధిని అడ్డుకుంటున్నాయంటూ, ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఆటంకాలు కలిగిస్తున్నాయంటూ, మార్పును అంగీకరించలేని వాళ్లకు ఇబ్బందికరంగానే మా పాలన ఉంటుంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యల్ని ప్రధానంగా హైలైట్ చేశారు. చంపారన్ 100ఏళ్ల వేడుకకు హాజరైన సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఎలా విపక్షాలపై మండిపడ్డ విషయాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక విధి విధానాలు మార్చాల్సిందే అంటూ కూడా మెయిన్ గా హెడ్లైన్ హైలైట్ చేశారు. 15వ ఆర్థిక సంఘం ప్రతిపాదనను పునర్విచారించాలి అంటూ, 2011 జనాభా ప్రాతిపదిక నిబంధన తీసివేయాలి అంటూ, అభివృద్ధిలో దూసుకుపోతున్న రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతోంది అంటూ, అలాగే హక్కుల కోసం తిరుగుబాటు చేయాలి. ఈ మేరకు 4 దక్షిణాది రాష్ట్రాలు గలమెత్తిన విషయాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. సులభతర వసూళ్లు అంటూ మెయిన్ గా హెడ్లైన్ ని హైలైట్ చేశారు. పారిశ్రామికవేత్తలతో రెవెన్యూ అధికారుల బెదిరింపు దందా కొనసాగుతోంది అంటూ కూడా మెయిన్ గా హైలైట్ చేశారు. పరిశ్రమలు స్థాపించాక వేధింపులు తప్పవంటున్నారు. అలాగే అనుమతుల కోసం అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇంటెలిజెన్స్ విభాగం ఈ మేరకు నివేదిక కూడా సమర్పించిన విషయాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక విభాగాలను అప్రమత్తం చేసిన సీఎంఓ ముఖ్య కార్యదర్శి అంటూ కూడా హైలైట్ చేశారు. ఇక శ్రీకాంత్ నెంబర్ 1 అంటూ కూడా మెయిన్ గా హెడ్లైన్ ని మనం చూస్తున్నాం. పురుషుల సింగిల్స్ లో ప్రపంచంలో టాప్ ర్యాంక్ లో శ్రీకాంత్ ఉన్నారన్న విషయాన్ని కూడా హైలైట్ చేశారు. తెలుగు షట్లర్ కిదాంబి శ్రీకాంత్ భారత బ్యాడ్మింటన్ చరిత్రలో మరో సువర్ణాధ్యాయాన్ని లిఖించారు అంటూ, పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ నెంబర్ 1 ర్యాంకును సొంతం చేసుకున్నాడు అంటూ, కంప్యూటరైజ్డ్ ర్యాంకింగ్ మొదలైన తర్వాత ఈ ఘనత సాధించిన తొలి భారత పురుషుడు షట్లర్ గా 25 ఏళ్ల శ్రీకాంత్ చరిత్ర సృష్టించాడు అన్న విషయాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక టీటీడీ చైర్మన్ గా సుధాకర్ యాదవ్
అంటూ హైలైట్ చేశారు. నల్లారి కిరణ్ సోదరుడికి ఐడీసీ పదవి అంటూ ఆర్టీసీకి వర్ల, కాపు సంస్థకు కొత్తపల్లి అంటూ ఆంధ్రప్రదేశ్లో పదవుల పండగ జరుగుతోంది అంటూ 15 సంస్థలకు చైర్మన్ల నియామకం జరిగిన విషయాన్ని ఈ మేరకు హైలైట్ చేశారు. ఇక సుదర్శన చక్రం ఎన్ఎస్జీ అంటూ హైలైట్ చేశారు. దాని పేరు వింటేనే ఉగ్రవాదులకు హడలంటూ రోల్ మోడల్ గా హైదరాబాద్ ప్రాంతీయ కేంద్రం ఉంది అంటూ సహకరించిన కేసీఆర్ కు కృతజ్ఞతలు అంటూ రాజ్నాథ్ చేసిన వ్యాఖ్యల్ని హైలైట్ చేశారు. ఎస్సీజీ కాంప్లెక్స్ ను హోంమంత్రి ప్రారంభించిన విషయాన్ని కూడా హైలైట్ చేశారు. ఇక ఉద్యోగుల పోరుబాట అంటూ మెయిన్ గా హెడ్లైన్ హైలైట్ చేశారు. పాత పింఛన్ కోసం 15న ఎగ్జిబిషన్ మైదానంలో భారీ సభ ఏర్పాటు చేస్తున్నారు అంటూ అలాగే జనజాతరపై సిఎస్ కు సమాచారం ఇచ్చిన ఉద్యోగ నేతలు అంటూ కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక సగానికి సగం కోత అంటూ కూడా మెయిన్ గా హెడ్లైన్ హైలైట్ చేశారు. 4 ఏళ్లలో 169 కేజీలు 1.44 లక్షల సీట్లు గల్లంతయ్యాయి అన్న విషయాన్ని కూడా ఈ మేరకు హైలైట్ చేశారు. ఇంజనీరింగ్, ఫార్మా, ఎంటెక్, ఎంబీఏ సీట్లు భారీగా తగ్గింపు అంటూ 2014లో మొదలైన కాలేజీలను మూసివేశారు అంటే ఏటా పక్కాగా తనిఖీలు చేస్తున్న విషయాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. బోధనను గాడిలో పెట్టేందుకే ఈ ఏడాదిలో మరో 10,000 కాలేజీలు కూడా అవుట్ అయ్యే అవకాశం ఉంది అంటూ కూడా హైలైట్ చేశారు. ఇక కేసీఆర్ బేష్ అంటూ మెయిన్ గా హెడ్లైన్ హైలైట్ చేశారు. రైతుల కోసం పలు పథకాలు, ఉద్యమ స్ఫూర్తి ఉంది అంటూ రామ్దేవ్ బాబా చేసిన వ్యాఖ్యల్ని ఈ మేరకు హైలైట్ చేశారు. పతంజలి సంస్థతో కలిసి పనిచేస్తామంటూ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యల్ని కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక రామ్దేవ్ బాబాతో కలిసి ఎంపీ కవిత యోగా చేస్తున్న ఫోటోను కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇక నమస్తే తెలంగాణ చూసుకుంటే రైతు బాంధవుడు కేసీఆర్ అంటూ కూడా మెయిన్ గా హెడ్లైన్ హైలైట్ చేశారు. వ్యవసాయానికి 40% పైగా తెలంగాణలోనే కేటాయించారు అంటూ కూడా హైలైట్ చేశారు. ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలోనే ఎక్కడా చూడలేదు అంటూ నిస్వార్థంగా పనిచేస్తున్న సీఎం కు నా ఆశీస్సును అంటూ పసుపు బోర్డు కోసం ఢిల్లీలో మీతో పాటు పోరాడతా అంటూ అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ లోనూ దేశంలో తెలంగాణ నెంబర్ 1 కావాలి అంటూ టీఆర్ఎస్ ఉద్యమంతో పుట్టిన పార్టీ అంటూ ఈ మేరకు నిన్న రామ్దేవ్ బాబా చేసిన వ్యాఖ్యల్ని ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక హామీలన్నీ 100% అమలు చేయాలి అంటూ కూడా మెయిన్ గా హైలైట్ చేశారు హెడ్లైన్. ఇక సింగరేణిపై అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు స్పష్టీకరణ ఇచ్చారు అంటూ కార్మికులకు ప్రజలకు ఇచ్చిన మాట ఏ మేరకు కూడా తప్పమన్న విషయాన్ని నిన్న చేసిన వ్యాఖ్యల్ని కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలి అంటూ ఏరియాలోని జిల్లా కేంద్రాలను అభివృద్ధి పరచాలి అంటూ సమన్వయంతో సమగ్ర ప్రణాళిక రూపొందించాలి అంటూ అలాగే ఏ ప్రాంతానికి ఏది కావాలో నిర్ణయించి అమలు చేయాలి అంటూ సింగరేణిలో అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు అన్న విషయాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక టీఆర్ఎస్ ప్లీనరీకి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్న విషయాన్ని కూడా హైలైట్ చేశారు. నిర్వహణకు 9 కమిటీలు కూడా వేసినట్లు అలాగే రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా నాయకులకు ప్రాధాన్యం ఎక్కువగా ఇస్తున్నట్లు అలాగే ఆహ్వానితుల జాబితా ఇప్పటికే ఖరారు చేసినట్లు కూడా హైలైట్ చేశారు. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేతలకు ఆహ్వానం అందుతుంది అన్న విషయాన్ని కూడా హైలైట్ చేశారు. ఇక రైల్వే బ్రిడ్జ్లపై జాప్యం వద్దు అంటూ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించిన విషయాన్ని ఈ మేరకు హైలైట్ చేశారు. పెండింగ్ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు అంటూ అలాగే నాగులపల్లిలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పై ఈ మేరకు చర్చ జరిగిన విషయాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. యూనివర్సిటీల్లో పోస్టుల భర్తీ వారంలో నోటిఫికేషన్లుంటాయి అన్న విషయాన్ని కూడా హైలైట్ చేశారు. పాత విధానంలోనే భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంటూ బీసీలకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఈ మేరకు మార్గదర్శకాలు కూడా ఇచ్చిన విషయాన్ని హైలైట్ చేశారు. అలాగే 11 వర్సిటీల్లో 1061 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ జరగనున్న విషయాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక కామన్వెల్త్ క్రీడల్లో హీనా స్వర్ణ సంబరం అంటూ కూడా నిన్న హీనా షూటింగ్ లో ఇలా స్వర్ణం గెలుచుకున్న విషయాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. 25 మీటర్ల పిస్టల్ పోటీల్లో
ఫస్ట్ పథకం లభించింది అంటూ టోర్నీలో 2వ పథకం కైవసం చేసుకుంది అంటూ పవర్ లిఫ్టింగ్ లో సచిన్ చౌదరికి కాంస్య పథకం కూడా లభించిన విషయాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక వార్తా పేపర్ చూసుకుంటే ఇక సింగరేణికి రోడ్ల సింగారం అంటూ కూడా మెయిన్ గా హెడ్లైన్ హైలైట్ చేశారు. రహదారుల కోసం సమగ్ర ప్రణాళిక ఈ మేరకు రూపొందించిన విషయాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక డిఎంఎఫ్టి నిధులు 1500 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు ఉంటాయి అంటూ, అలాగే బొగ్గుగని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామంటూ సింగరేణి ప్రాంతంలో అభివృద్ధి పనులపై సీఎం కేసీఆర్ సమీక్షించిన విషయాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. కాళేశ్వరం బేష్ అంటూ మెయిన్ గా హెడ్లైన్ హైలైట్ చేశారు. ప్రపంచంలోనే ఇలాంటి ప్రాజెక్ట్ అపూర్వం అంటూ రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు ఈ మేరకు వెల్లడించిన విషయాన్ని, పలువురు నేతలతో కలిసి పర్యటన చేసిన విషయాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. మేడిగడ్డ, అన్నారం, మెట్పల్లి వద్ద కేశవరావు పనులు పరిశీలించిన విషయాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక 238 ఇంజనీరింగ్ కాలేజీలకు బ్రేక్ పడిన విషయాన్ని కూడా హైలైట్ చేశారు. రెన్యువల్ ను ఆపేసిన ఏఐసిటిఈ అంటూ కూడా హైలైట్ చేశారు. ప్రభుత్వానికి 4000 కోట్ల పైగా నష్టమని అంచనా వేసినట్లు, అలాగే జిహెచ్ఎంసీ, హెచ్ఎండి అనుమతులు లేని కళాశాలలు, గ్రామ పంచాయతీ అనుమతితో నడుస్తున్న వైనాన్ని కూడా మెయిన్ గా వార్తాపత్రికలో హైలైట్ చేసిన విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక కాగ్ తో కలవరం అంటూ మెయిన్ గా హెడ్లైన్ హైలైట్ చేశారు. జవాబు చెప్పుకోలేని స్థితిలో అధికార యంత్రాంగం అంటూ, పిఎస్సి జరిగేదెన్నడో సమాధానం ఎప్పుడో అంటూ కూడా హైలైట్ చేశారు. వచ్చే ఎన్నికల వరకు ఈ ప్రచారం సాగనున్న అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా హైలైట్ చేశారు. ఇక నక్సల్స్ కు సుపారీ అంటూ మెయిన్ గా హెడ్లైన్ హైలైట్ చేశారు. 8న సుక్మా జిల్లాలో సర్పంచ్ హత్య, సస్పెండ్ అయిన గ్రామ కార్యదర్శి అరెస్ట్ చేసిన వాయినాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. 5 లక్షలు ఇచ్చి హత్య చేయించినట్లు ఒప్పుకున్నట్లు కూడా హైలైట్ చేశారు. ఇక చురుగ్గా ఎంఎంటీఎస్ 2వ దశ పనులు అంటూ కూడా హైలైట్ చేశారు. జిహెచ్ఎంసీ, రైల్వేలు నిరంతరం సమన్వయంతో సాగాలి అంటూ, వివిధ దశల్లో ఉన్న బ్రిడ్జ్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి అంటూ మంత్రి కేటీఆర్ చేసిన సూచనలన్నీ ఈ మేరకు హైలైట్ చేశారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ, రైల్వే మధ్య సమన్వయం కోసం ఉమ్మడిగా నిరంతరం సమన్వయం చేసుకోవాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించిన విషయాన్ని కూడా ఈ మేరకు ప్రధానంగా హైలైట్ చేశారు. వద్ద ఘోర ప్రమాదం జరిగిన విషయాన్ని హైలైట్ చేశారు. కూలీల బతుకులు తెల్లారిన విషయాన్ని, మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం అంటూ 17 మంది కూలీలు ఈ ఘటనతో దుర్మరణం పాలయ్యారంటూ, పర్యాటక ప్రాంతం ఖండాల మార్గంలో ఈ దారుణం చోటు చేసుకుంది అంటూ, ప్రమాదంలో పలువురికి గాయాలు జరిగాయన్న విషయాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక బ్యాడ్మింటన్ వరల్డ్ నెంబర్ 1 కిదాంబి అంటూ కూడా మెయిన్ గా హెడ్లైన్ హైలైట్ చేశారు. చరిత్ర సృష్టించనున్న తెలుగు తేజం అంటూ ఈ వారం ర్యాంకింగ్స్ విడుదల చేయనున్న ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య అంటూ, కామన్వెల్త్ గేమ్స్ లో మలేషియాను ఓడించిన భారత్ టీం అంటూ, అలాగే ఒలింపిక్ విజేతను ఓడించిన కిదాంబి అంటూ నంబర్ 1 స్థానంపై అధికారిక ప్రకటనే తరువాయి అంటూ కూడా మెయిన్ గా హైలైట్ చేశారు. ఇక బీసీలకు సగం సీట్ ఇవ్వాల్సిందే అంటూ మెయిన్ గా హెడ్లైన్ హైలైట్ చేశారు. బడుగు సంగ్రామ సమితి నూకారపు సూర్యప్రకాష్ రావు ఈ మేరకు డిమాండ్ చేసిన విషయాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ఎన్నాళ్ళి దగా అంటూ ప్రశ్నించిన విషయాన్ని, అలాగే ఇంకా చూస్తూ ఊరుకోవాలా అంటూ, ఇకపై పాలక పార్టీల బుజ్జగింపులు సాగవు అంటూ కూడా మెయిన్ గా హెడ్లైన్ హైలైట్ చేశారు. ఇక కామన్వెల్త్ లో మరో స్వర్ణం లభించిన విషయాన్ని కూడా హైలైట్ చేశారు. 25 మీటర్ల షూటింగ్ లో స్వర్ణం సాధించిన హీనా సిద్ధు అంటూ, భారత్ ఖాతాలో మొత్తం 11 స్వర్ణ పథకాలు ఉన్నాయంటూ పథకాల పట్టికలో ప్రస్తుతానికైతే భారత్ 3వ స్థానంలో ఉన్న విషయాన్ని కూడా హైలైట్ చేశారు. ఇక ఫిరాయింపుదారులకు హైకోర్టు షాక్ ఇచ్చిన విషయాన్ని హైలైట్ చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో హైకోర్టు స్పందించింది అంటూ, పిటిషన్ దాఖలు చేసిన ఆర్కే అంటూ, స్పీకర్ కు నోటీసులు పంపిన న్యాయమూర్తి అంటూ, తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసిన విషయాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక టీటీడీ చైర్మన్ గా పుట్టా అంటూ హైలైట్ చేశారు. పలు కార్పొరేషన్ పదవులు పంచిన చంద్రబాబు నాయుడు అంటూ కూడా హైలైట్ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా జూపూడి ప్రభాకర్ రావు అంటూ, కాపు కార్పొరేషన్ చైర్మన్ గా కొత్తపల్లి సుబ్బారాయుడు అంటూ, అలాగే ఆర్టీసీ చైర్మన్ గా వర్ల రామయ్య నియామకం జరిగింది అంటూ, అలాగే ఏపీ జలవనరుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ గా కిషోర్ కుమార్ రెడ్డి అంటూ
మొత్తం 8 మంది చైర్మన్ల నియామకం జరిగిన విషయాన్ని హైలైట్ చేశారు. ఇక రేపు మోదీ నిరాహార దీక్ష చేస్తారు అన్న విషయాన్ని కూడా హైలైట్ చేశారు. ప్రధాని మోదీ మనస్తాపం చెందారు అంటూ పార్టీ ఎంపీలతో ఈ మేరకు వెల్లడించిన విషయాన్ని, అయితే ఎల్లుండి నిరాహార దీక్ష అంటే రేపు నిరాహార దీక్ష చేస్తారు అంటూ ఢిల్లీలో మోదీ అమిత్ షా భేటీ జరిగిన విషయాన్ని కూడా హైలైట్ చేశారు. పార్లమెంట్ సమావేశాలు జరిగిన తీరుపై సమీక్ష నిర్వహించారు అంటూ పార్లమెంట్లో విపక్షాల తీరుపై మోదీ విచారం వ్యక్తం చేసి రేపంతా కార్యాలయంలోనే నిరాహార దీక్ష ఉంటారు అంటూ కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక సింగరేణికి ఇచ్చిన హామీలు నెరవేరుస్తామంటూ మెయిన్గా హెడ్లైన్ హైలైట్ చేశారు. సింగరేణి అభివృద్ధిపై నజర్ పెట్టారు అంటూ గనులున్న ప్రాంతంలో సదుపాయాల కల్పనపై దృష్టి సారించారు అంటూ సమగ్ర ప్రణాళిక రూపొందించి ఈ మేరకు అమలు పరుస్తామంటూ కూడా హైలైట్ చేశారు. హామీలన్నీ 100% అమలు కావాలి అంటూ కార్మికుల అభ్యున్నతికి కృషి చేయాలి అంటూ అధికారులకు సీఎం కేసీఆర్ ఈ మేరకు ఆదేశించిన విషయాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక ముగిసిన భారత్ బంద్ అంటూ హైలైట్ చేశారు. బీహార్లో విధ్వంసం జరిగిన విషయాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు. కుల ప్రాతిపదికన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంద్ నిర్వహిస్తున్నట్లు రోడ్లు, రైల్వే ట్రాక్లను నిర్బంధించిన ఆందోళనకారులు అంటూ, అలాగే పలు చోట్ల ఘర్షణలు, 12 మందికి గాయాలు జరిగిన విషయాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక ఆందోళనకారులు, రిజర్వేషన్ మద్దతుదారులకు మధ్య ఘర్షణలు జరిగాయంటూ ఈ నెలలో భారత్ బంద్ చేపట్టడం ఇది రెండోసారి అన్న విషయాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక రైతన్నకు నెలకు 2,000 రూపాయలు అంటూ కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. 45 ఏళ్లు దాటితే పెన్షన్ ఉంటుంది అంటూ కార్మికులతో వైఎస్ జగన్ ముఖాముఖి జరిపారు అంటూ, నేతన్నకు ఇళ్లతో పాటు మగ్గాలు కూడా ఇస్తారు అంటూ, చేనేత కార్మికులకు నవరత్నాల్లో చోటంటూ మంగళగిరి, వెంకటగిరి, ధర్మవరం ప్రాంతాల్లో నేతన్నను ఆదుకుంటామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ మేరకు స్పష్టం చేసిన విషయాన్ని కూడా ప్రధానంగా సూర్య పత్రికలో హైలైట్ చేశారు. ఇక ఆంధ్రప్రభ చూసుకుంటే టికెట్ రావాలంటే ఇలా కాదు అంటూ కూడా మెయిన్గా హైలైట్ చేశారు. మీ పనితీరు మార్చుకోవాల్సిందే అంటూ కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు. బాగున్న వారికే టికెట్లని సంకేతం వస్తోంది అంటూ నల్లాల ఓదలు వ్యవహారంపై సీఎం కేసీఆర్ సీరియస్ అయిన విషయం కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. మరికొందరు ఎమ్మెల్యేలకు సున్నితంగా హెచ్చరించిన విషయాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక రేపటి దీక్షలో ప్రధాని మోదీ అంటూ మెయిన్ గా హెడ్లైన్ హైలైట్ చేశారు. ప్రతిపక్షాల వైఖరిపై బీజేపీ శంఖారావం అంటూ దీక్షలో ఉన్న యథావిధిగానే ప్రధాని రోజువారీ కార్యక్రమాలు, హుబ్లీలో అమిత్ షా ధర్నా ఉంటుంది అంటూ కూడా మెయిన్ గా హైలైట్ చేశారు. అంటే విపక్షాల ఆందోళనకు నిరసనగా ఈ మేరకు నిరాహార దీక్ష చేస్తున్నట్లు ప్రధానమంత్రి మోదీ నిర్ణయం తీసుకున్నారు అంటూ, బడ్జెట్ సమావేశాలు అసలు ఏ మేరకు జరగలేదు అన్న విషయాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు. అయితే ఈ విషయం గురించి ప్రధానమంత్రి మోదీ విచారం వ్యక్తం చేసిన విషయాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. కామన్వెల్త్ లో 3వ స్థానంలో భారత్ ఉంది అన్న విషయాన్ని హైలైట్ చేశారు. హీనాకు బంగారం లభించిన విషయాన్ని, మంగళవారం కామన్వెల్త్ గేమ్స్ లో 25 మీటర్ల రైఫిల్ షూటింగ్ లో స్వర్ణ పథకం హీనా సిద్ధు గెలుచుకున్న విషయాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక బ్యాడ్మింటన్ రారాజు కిదాంబి అంటూ కూడా మెయిన్ గా హెడ్లైన్ హైలైట్ చేశారు. ప్రపంచ నెంబర్ 1 ర్యాంకుకు కిదాంబి శ్రీకాంత్ చేరుకున్నారు అంటూ, రేపో మాపో WBF అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశం ఉన్న విషయాన్ని కూడా హైలైట్ చేశారు. ఇక ఎన్నికల సీజన్లో రాజకీయ వ్యూహం అంటూ మెయిన్ గా హెడ్లైన్ హైలైట్ చేశారు. పాలకపక్షం దీక్షల్లో ప్రధాని పాల్గొంటే మరింత ఆకర్షణ అంటూ హైలైట్ చేశారు. పార్లమెంట్లో వారే, పక్క వీధుల్లోనూ వారే అంటూ, ప్రజల్లో సాధికారత వస్తే వారికి భవిష్యత్తు ఉండదు అంటూ, అభివృద్ధికి ఆటంకాలు సృష్టిస్తున్నారు అంటూ, అలాగే ప్రతిపక్షాల రాద్ధాంతంపై మోదీ ధ్వజమెత్తిన విషయాన్ని కూడా ఈ మేరకు హైలైట్ చేశారు. ఇక తెరాస ప్లీనరీకి 9 కమిటీలు అంటూ మెయిన్ గా హెడ్లైన్ హైలైట్ చేశారు. ఆహ్వానితుల జాబితా ఇప్పటికే ఖరారైన విషయాన్ని, మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతలకు ఆహ్వానాలు అందుతాయి అంటూ, మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ మల్లారెడ్డిలకు ఆహ్వాన కమిటీ బాధ్యతలు అంటూ, అలాగే కమిటీల్లో రంగారెడ్డి, మేడ్చల్ నేతలకు ప్రాధాన్యం ఇస్తున్న విషయాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక టీటీడీ చైర్మన్ గా పుట్ట సుధాకర్ అంటూ కూడా హైలైట్ చేశారు. నిన్న పలు చైర్మన్ల
చైర్మన్ల నియామకం జరిగిన విషయాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ఆర్టీసీ చైర్మన్ గా వల్ల రామయ్యకు, అలాగే కాపు కార్పొరేషన్ చైర్మన్ గా కొత్తపల్లి నియామకం జరిగింది అంటూ, అలాగే కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడికి కూడా నియామకాలు జరిగాయి అన్న విషయాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక ప్రధానంగా ఇవాళ న్యూస్ పేపర్స్ లో చూసుకుంటే రేపు ప్రధానమంత్రి మోదీ దీక్ష ఉంటుంది అన్న విషయాన్ని కూడా అన్ని పేపర్స్ లో హైలైట్ చేశారు. ఇక కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణ పతకాల పంట పండుతున్న భారత్ కి పతకాల పంట పండిన విషయాన్ని హైలైట్ చేశారు. అలాగే కిదాంబి శ్రీకాంత్ కూడా మొదటి స్థానంలో, బ్యాడ్మింటన్ లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న విషయాన్ని ప్రధానంగా అన్ని పేపర్స్ లోనూ హైలైట్ చేశారు. ఇక ఇది ఇవాల్టి న్యూస్ పేపర్స్ వాచ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంట.